కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జింటుకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే. హరి ఓం శివ. సార్, మనం మామూలుగా డిస్కస్ చేస్తున్నప్పుడు గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడితే ఒక అద్భుతమైన ప్రదక్షిణ విధానం చెప్తానమ్మా అన్నారు కదా. సో మా ప్రేక్షకులకు కూడా నాకు కూడా తెలిసేలాగా ఆ గిరి ప్రదక్షిణ ఏంటి, అలా చేయడం వల్ల ఏంటి లాభం అనేది, అంటే లాభ నష్టాల గురించి అని కాదు, మామూలుగా ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే దాని గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా, ఇది చేస్తే ఇలా ఉంటుందంట అనేది ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్ లో ఏంటి అనేది చెప్పండి సార్. సుమారుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటా. అంటే నేను ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్తున్నా ఫస్ట్ చాగంటి వారి ప్రవచనాలు, ఓకే, లేదా నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనాలు, అంటే దగ్గరలో ఇంకా ఏమున్నాయి క్షేత్రాలు, ఏవి ఇంపార్టెంట్గా చూడాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తారు కదా మహానుభావులు ఇద్దరు కూడా. అది నాకు అలవాటు. అట్లాగే ఈ అరుణాచలం వెళ్తున్నాము అన్నప్పుడు ఒకసారి నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనం విన్నప్పుడు అసలు స్వామివారు శయన భంగిమలో ఉంటారని, ఆది అన్నామలై అనేది ఆయన యొక్క శిరభాగం అని, అరుణాచలేశ్వరుడు ఉండే ఆ క్షేత్రం ఉంది కదా, దాన్ని నాభి స్థానం అని, ఆయన యొక్క పాదాలు అరుణగిరినాథర్ అనే టెంపుల్ దగ్గర ఉన్నాయని ఆయన వివరించడం జరిగింది. ఇంకొక విషయం ఆయన చాలా ప్రముఖంగా, చాలా ఇంపార్టెంట్గా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఉదయం నుంచి సాయంత్రం లోపు, ఓకే, 3 దేవాలయాల్ని, అంటే ఒకే రోజు ఈ 3 దేవాలయాల్ని సందర్శించుకుంటారో, స్వామివారి యొక్క 3 దేవాలయాల్లో దర్శనం చేసుకుంటారో, వారి జీవితంలో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని చెప్పారు ఆయన. ఓకే, ఇదే ఎప్పుడైతే మేము వెళ్ళామో ఫస్ట్ టైము ఆది అన్నామలై, అరుణాచలేశ్వరుడు, అరుణగిరినాథర్. ఆది అన్నామలై అంటే మనకి నైరుతి లింగం దాటిన తర్వాత కొంచెం లోపలికి ఉంటుంది, అక్కడ మనకి బోర్డ్స్ అవి ఉంటాయి చాలా క్లియర్గా. కానీ అరుణగిరినాథర్ చాలామందికి తెలియదు. ఓకే, ఎప్పుడైతే నండూరి శ్రీనివాస్ గారు చెప్పారో కొంచెం ప్రాచుర్యం పెరిగింది, కొంచెం తెలిసింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలామందికి తెలియదు. కాబట్టి మళ్ళీ నేను ఈ వీడియో చేయాలనుకున్నా. మనకి ఇంద్రలింగం పక్క సందులో నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక 200-250 మీటర్స్ లోపలికి, అంతే. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు, అది కూడా అరుణగిరినాథర్ అనేది ఆయన యొక్క పాదాలు ఉండే క్షేత్రం అంటాం అన్నమాట. అక్కడ కూడా చాలా అద్భుతంగా కాలభైరవుణ్ణి, ఓకే, ఆయన యొక్క పూజ కూడా అక్కడ బాగా అద్భుతంగా జరుగుద్ది. అంటే ఈ 3 క్షేత్రాలని ఒకే రోజు కనుక మనం దర్శించుకోగలిగితే 100% దర్శించుకోవచ్చు. దాంట్లో అంటే సార్ ఫస్ట్ ఏది వెళ్ళాలంటారు? ఆది అన్నామలై ఫస్ట్, అంటే తలభాగాన్ని చూడాలి, తర్వాత స్వామివారిని అరుణాచలేశ్వరం చూడాలి, తర్వాత పాదాల భాగం. అంటే సార్ ఫస్ట్ ఇలా వెళ్ళి మళ్ళీ మనం గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావాలి. జనరల్ గా మనం ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఏమవుతుందంటే, మనకి ఇంద్రలింగం ముందు నుంచి, అంటే స్వామివారి యొక్క మెయిన్ గోపురం దగ్గర స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఇంద్రలింగము, ఇవన్నీ ఆగ్నేయలింగము, దక్షిణలింగం ఇట్లా చూసుకుంటా ఫస్ట్ మనం చూసేది ఈ 3 ఆది అన్నామలై వస్తాం. మళ్ళీ ఈశాన్య లింగం అంతా అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటాం, అరుణాచలేశ్వరుణ్ణి. అరుణాచలేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంద్రలింగం పక్క సందులో నుంచి కొంచెం జస్ట్ ఒక 200 మీటర్స్ 250 మీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ అరుణగిరినాథర్ అనే టెంపుల్ ఉంటుంది. అదే స్వామివారి యొక్క పాదాల భాగం అంటాం. ఓకే, అది లాస్ట్లో మనం దర్శనం చేసుకున్నట్లయితే 3 దేవాలయాలను ఈ విధంగా దర్శనం చేసుకుంటే మనం ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా, అంటే మనకి ప్రాపంచిక విషయాల్లో కోరుకోవడం కలియుగంలో సర్వసాధారణం కదా, కామన్. ఓకే, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి కోరిక లేదు, మాకు కావాల్సింది ఆ స్వామి చూసుకుంటాడు అనుకో వాళ్ళకి ఇంకా సూపర్. ఓకే, లేదు నాకు పలానా కోరిక ఉంది అన్నా కూడా సూపరే. ఓకే, అదే నండూరి శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా అరుణగిరినాథర్ టెంపుల్ చాలా మందికి తెలియదు. కాబట్టి మళ్ళీ నేను ఇంకొకసారి అందరికీ తెలిసేలాగా ఈ వీడియో చేయాలని మరీ అనుకున్నాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీగా 3 దేవాలయాలు దర్శనం చేసుకోవటం, ఈ స్వామివారి యొక్క అభిషేకం కుదిరితే కనుక మ్యాక్సిమం అభిషేకం కుదిరితే అభిషేకం చేయించుకోవడం. అభిషేకం స్వామివారు అగ్నిలింగం ఊరికే మనం అక్కడికి వెళ్ళినప్పుడు వేడిగా అనిపిస్తుంది అనుకుంటాం, కానీ అభిషేకం దగ్గరికి వెళ్తే కనుక రియల్గా తెలుస్తుంది
అసలు రియల్గా అగ్నిలింగం అంటే ఏంటనేది మనకి అంటే ఒక ఎండ వేడి వేరేగా ఉంటుంది, అక్కడ వేడి అక్కడ ఉండే రియల్ అగ్ని నుంచి వచ్చే వేడి వేరేగా ఉంటుంది కదా. అలాగే స్వామి యొక్క మహిమ నిజంగా పంచభూత క్షేత్రాలంటే మామూలుగా కాదు అవి. అగ్నిలింగం అంటే అగ్నిలింగమే, అది ఎంత ఉక్కపోతుంటుంది, అది కూడా ఆ సెగల్లాగానే ఉంటుంది. రియల్గా మనకి ఒరిజినల్గా ఒక మన హోమం దగ్గర ఒక యజ్ఞం దగ్గర కూర్చుంటే ఎంత సెగ కొడుతూ ఉంటుందో అంత వేడి స్వామి దగ్గర నుంచి మనకు వస్తుంది. ఎవరికైతే అభిషేకానికి వెళ్తారో, దర్శనానికి వెళ్ళే వాళ్ళు జస్ట్ ఒక 1 minute మ్యాక్సిమం, లేకపోతే 2 minutes. కానీ అభిషేకంలోకి వెళ్తే రియల్గా అగ్నిలింగం అంటే అగ్నిలింగం యొక్క అనుభూతి మనకి చాలా అద్భుతంగా కలుగుద్ది. ప్రతిసారి కూడా నేను మ్యాక్సిమం 3 క్షేత్రాలు దర్శించుకుంటాను వెళ్ళినప్పుడల్లా. నెక్స్ట్ స్వామివారి యొక్క అభిషేకం, అమ్మవారి యొక్క అభిషేకం కుదిరినప్పుడల్లా మాత్రం కంపల్సరీగా వెళ్తా. రైట్. సో ఇది ఏదన్నా కోరిక ఉంది ఆర్థికంగా కానీ, లైఫ్ ఏమంటారు కెరియర్ వైజ్ కానీ, ఏదైనా సరే ఏ కోరికైనా ఇది అది అని లేదు. ఒకటి అసలు అరుణాచలేశ్వరుడు అంటేనే అది భూతల కైలాసం. ఓకే, అంటే రియల్గా స్వామి అమ్మతో కూడుకొని కూర్చున్నాడు కైలాసం తర్వాత మళ్ళీ అక్కడే అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అంటే అసలు ఆ క్షేత్ర మహత్యం వింటే మనం నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఒక్కొక్క కథలు వింటుంటే, అంటే వాళ్ళ యొక్క అద్భుతమైన ఫీడ్బ్యాక్స్ వింటుంటే ఒక్కొక్కరివి ఎన్ని మహిమలు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు అరుణాచల కొండ మీద అసలు మామూలుగా మనకి మైథలాజికల్గా మాట్లాడుకున్నప్పుడు ఒక వటవృక్షం ఉందని, ఆ వటవృక్షం కింద ఒక వృద్ధ శరీరంతో స్వామి దక్షిణామూర్తి స్వరూపంగా వృద్ధ రూపంలో ఉన్నాడని అని చెప్తారు. ఇది అందరికీ కనపడుద్దా అంటే అందరికీ కనిపించదు, యోగులకి మహానుభావులకి కనిపిస్తుంది. అంటే దీంట్లో ఎలా చెప్పబడిందంటే మనం జనరల్గా ఏంటంటే 2 dimensions చూస్తాం. ఎవరైతే యోగులు మహానుభావులు 3 dimensions చూడగలరో వాళ్ళు 3 dimensions చూడగలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి స్వామి దగ్గరికి వెళ్తారు, స్వామిని చూస్తారు, మళ్ళీ వెనక్కి కూడా రాగలరు. అంటే అశరీరంతో మనసుతో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. అక్కడ పెద్ద వటవృక్షం ఉంటుంది, అక్కడ కింద ఒక వృద్ధ రూపంలో దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది. ఓకే, ఇది ఎంతోమంది వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా క్లియర్గా రాసుకున్నారు. మరి 2 dimensionsలోకి వచ్చేటప్పుడు మనలాంటి వాళ్ళ కోసం స్వామి ఎప్పుడు అటు నుంచి ఇటు వస్తూనే ఉంటాడంట. ఇది ఒక అద్భుతం. అంటే అరుణాచలగిరి ఎవరైతే అసలు జస్ట్ ఊరికి ఆ క్షేత్రంలో అడుగుపెట్టారో స్వామి ఫస్ట్ ఆయన వచ్చేస్తాడు మన దగ్గరికి. ఓకే, ఎవరైతే యోగులు మహానుభావులు ఉన్నారో 3 dimensions తెలిసిన వాళ్ళు మాత్రమే అటువైపు వెళ్ళి వాడిని చూడగలరు. అంటే ఇంకా అసలు అరుణగిరి మీద ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, చాలా అద్భుతాలు. రమణ మహర్షి జీవితంలో జరిగిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అట్లా అంటే ఎంతోమంది మహానుభావులు కూడా అక్కడ ఎంతో తపశ్శక్తి అన్నీ కూడా అక్కడ ఆ గుహల్లో ఉంటారు. అవన్నీ కూడా ప్రతిదీ A to Z ఉంటాయి. బట్ అవన్నీ అంటే తిరిగేవాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉండి తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎక్కువ మంది అంటే చాలామంది మామూలు టూరిస్టులు అందరూ వెళ్ళే ప్రదేశాలు కాదు. అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు కూడా ఉంటాయి, కొన్ని వెళ్ళే దారిలో కొద్దిగా ఇబ్బందులు కూడా ఉంటాయి. అవి చాలామంది లైఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా అవి కూడా రాశారు. రియల్గా అంటే ఏదో చూద్దాం ఏదో చేద్దామని వెళ్ళే వాళ్ళకి తప్పు, అది ప్రాబ్లమే అవుద్ది. రియల్గా భక్తితో ఏదో స్వామి నిజంగా మనకేమన్నా దర్శనం కలుగుద్దేమో అనుకునే వాళ్ళకి మంచి జరుగుద్ది. రైట్ సార్. సో అరుణగిరి ప్రదక్షిణ కూడా ఈ విధానంగా చేస్తే మనకి ఎలాంటి కోరికలు కూడా తీరుతాయి అని అంటారు. రైట్ సార్. సో ఒక టాపిక్ మనం టోపీ అమ్మ గురించి మాట్లాడాం, మణిమారన్ గురించి మాట్లాడాం. అందులోనే చెప్పారు మీరు ఒక అద్భుతమైనది చెప్తాను అని. సో అందుకే పట్టుకొని ఇది కూడా అడగడం జరిగింది. నైస్ సార్. సో ఈ విధంగా డెఫినెట్గా మేము కూడా ఈసారి ట్రై చేసి మీకు చెప్తాం. ట్రై చేయడం కాదు, ఈసారి కంపల్సరీగా మీరు 2 దర్శనాలు ఎలా చేసుకుంటున్నారు, బట్ అరుణగిరినాథర్ టెంపుల్కి కూడా కంపల్సరీగా వెళ్ళండి. అది సంపూర్ణంగా మనం స్వామివారి యొక్క దర్శనం అయినమాట, సంపూర్ణంగా అయినట్టు. రెండోది కలియుగంలో కోరికలు వద్దు అని చెప్తే కరెక్ట్ కాదు. ఓకే, నాలాంటి ఎవడో వద్దంటే నాలాంటి ఉండొచ్చు, కానీ అందరికీ కోరికలు ఉండాల్సిందే, తప్పదు. ఓకే, ఆ కోరికలు కోరుకొని చేయండి. చేస్తే అద్భుతమైన ఫలితం వచ్చినప్పుడు మీకు ఇంకా అనుభూతి ఉంటుంది కదా, ఆ అనుభూతితో మీరే మళ్ళీ 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 వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనుకుంటారు.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివ.